అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు 2025లో వృషభ రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా దశ ఏమన్నా తిరుగుద్ది అంటారా, లేదా ఇంకా డౌన్ఫాల్ అవుతారంటారు? ఓవరాల్గా మరి 2025లో రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనం వృషభ రాశి వారందరికీ కూడా నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు చెప్పేద్దాం. ఆ తర్వాత ఈ 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ భరోసా కల్పిస్తున్నారు అయితే వృషభ రాశి వారికి ఉంది. కానీ ఒక డేంజర్ కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు జిమ్తానా అది విక్రమార్కుడు జిమ్తా అంటారు చూడు, అట్లా స్త్రీల జోలికి వెళ్తారు వీళ్ళు. వృషభ రాశి శుక్రుడు పరిస్థితులు బాగుండలేదు, లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కాబట్టి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్లోకి వీళ్ళు ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్లకుండా వీళ్ళు చూసుకోవాలి. వృషభ రాశి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. ఉండగా ఫోన్లు వస్తుంటే ఎదుగుతారు, వీళ్ళ ఫోన్లు వీడియో కాల్స్ మళ్ళా. కాబట్టి ఇక్కడ మనకి 1905 మళ్ళీ 1965వ సంవత్సరంలో వచ్చింది, 2025వ సంవత్సరంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2085వ సంవత్సరంలో మనకి ఈ విశ్వావసు సంవత్సరం మనకి ఏప్రిల్ తర్వాత ఉగాది నుంచి వచ్చేస్తుంది. అంటే ఫుల్ ధనం సమృద్ధిగా ప్రజలందరూ కూడా అనుభవిస్తారనమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఫుల్ స్పీడ్గా ఉంది. రాహు మొన్నటి దాకా మంచిగా లాభస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఊపేశారు వృషభ రాశి వాళ్ళంతా కూడా. మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో 2024 నవంబర్ లాస్ట్ పార్ట్ అందరికీ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం సభాముఖంగా చెప్తున్నాం, అందరూ కూడా చూసుకోండి. లాస్ట్ వీక్ అంటే ఆ నవంబర్ ఆఖరి వారంలో విపరీతంగా డబ్బు కలిసి వచ్చింది. ఎవరికైనా రాకపోతే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడగచ్చు. అంత బాగా ఉన్నటువంటి వృషభ రాశి ఇంకా ముందుకు వెళ్తుంది. తర్వాత వీళ్ళ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, పుంజుకుంటుంది. మోకాళ్ళ నొప్పులు, వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు, వీళ్ళ పేరెంట్స్కి మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి వచ్చేస్తాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వ్యాపారాలు కూడా మనకు ఇప్పుడు శని భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కంప్లీట్గా కుంభరాశిలో ఉన్నటువంటి వాడు మీన రాశిలోకి 29 మార్చి నెల 2025వ సంవత్సరంలో వచ్చేస్తున్నాడు. అంటే ఇంకా అక్కడి నుంచి డబ్బులు విపరీతంగా ఇచ్చేసి దంచుడి కార్యక్రమం కూడా మొదలు పెడతాడు. లాభస్థానంలోకి వచ్చినటువంటి శని తెగ తిప్పుతాడు. ఎంత తిరుగుతాడు అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, బిల్డర్సు, వీళ్ళు ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, వీళ్ళు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక స్త్రీల విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు రెస్పెక్టింగ్ ద ఉమెన్హుడ్, స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని వీళ్ళు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన వీళ్ళు అది అవసరం లేదు అని అనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు భార్యలను దంచడం, కొట్టడం, తిట్టడం, తల్లిని కూడా ఎదిరించడం, చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా కొట్టడం కొంతమంది ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడో కాదు, ఈ 2025వ సంవత్సరంలో మే నెల 29వ తేదీన వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోవడం గ్యారంటీ అనమాట. ఎందుకంటే పిల్లిని రూమ్లో వేసి కొట్టిందనుకో, అది ఒకసారి ఊరుకుంటుంది, 2 సార్లు ఊరుకుంటుంది. మనం చెప్తే ఎన్నరాళ్ళు అదేం చేస్తుంది, తిరగబడద్ది. నా శిష్యుడు ఒకడు ఉండేవాడు, మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. పిల్లి జోలికి వెళ్ళకరా అన్నాను. అది ఏం చేయలేదంట, ఊరికనే కిటికీలు తలుపులు వేసేసి పిల్లుంటే దాన్ని చూస్తున్నాడు, ఉఫ్ అని బెదిరించాడంట. అది గుడ్లు పీక్కేసేలాగా ఇలాగ మెరుస్తుందన్నా అని ఫోన్ చేశాడు నాకు. మరి పిల్లి జోలికి ఎందుకు వెళ్తావరా అన్న. అలాగే పిల్లలు అని అనుకోవద్దు. వీళ్ళని తిట్టడం వల్ల కేసులు గ్యారంటీగా పెట్టడానికి అవకాశం ఉన్నాయి. ప్రతి భర్త, వృషభ రాశి భర్త చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వైవాహిక జీవితంలో సమస్యలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ అక్రమ సంబంధాలన్నీ బయటపడిపోతాయి. ఎవరెవరైతే వృషభ రాశిలో అక్రమ సంబంధాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఆడవాళ్ళని మగాళ్ళని, ఇందులో మొహమాటమే ఉంది. అందులో ఏమన్నంటే సుప్రీంకోర్టు గురించి చెప్తున్నారు. సుప్రీంకోర్టు రిలేషన్స్ పెట్టుకోవచ్చు అందండి, పెళ్లి అక్కర్లేదంటే లివింగ్ రిలేషన్. సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఇంకేంటి అంటున్నారు. ఈ మధ్యన ఒకడు రాఘవేంద్రన్ ఒకడు ఉన్నాడు, నేను డిఆర్డిఓ డైరెక్టర్ని వచ్చాడు. వచ్చి నా పెళ్ళమండి ఆశ అండి, నా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ కింద చేసిందండి, ఏదో చెప్పాడు, పాపం చచ్చిపోయిందని. సరే సంబంధం చూడమంటే సంబంధం అనుకున్నాం మేము. నేను పెళ్లి చేసుకోనండి,
నాకు లివింగ్ రిలేషన్ కావాలండి అంటున్నాడు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి. అలా వీళ్ళంతా కూడా అవుతారు. కాబట్టి ఆ స్త్రీల జోలికి వెళ్ళకూడదు. అండ్ వీళ్ళు జాగ్రత్తగా చాలా గౌరవంగా ఉంటే మాత్రం అదే స్త్రీ వీళ్ళని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి. శుభకార్యాలు జరగడానికి ఆస్కారంగా అనిపిస్తుంది గురుగారు. మరి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి. వృషభ రాశి వాళ్ళకి ధనస్థానంలోకి వచ్చినటువంటి ఈ గురుడు మనకి 14 మే నుంచి 18 అక్టోబర్ మధ్యలో అద్భుతంగా వీళ్ళందరికీ కూడా శుభకార్యాలు చేస్తాడు. వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు చక్కగా సంతానం కలుగుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చక్కగా విద్యార్థులు ఉంటారు కదా, స్టూడెంట్స్ వీళ్ళు చాలా బాగా చదువుతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. వీళ్ళ యొక్క శక్తి మీద ఈ స్టూడెంట్స్కి నమ్మకం లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికాలో ఆమె హర్షిత అని హర్షిత అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె మంచి యూనివర్సిటీలో డ్యూక్ లాంటి యూనివర్సిటీస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ట్రై చేస్తూ సరే వచ్చింది. ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసింది. అమెరికన్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇండియన్ స్టూడెంట్స్ చేయాలని కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్కి చెప్పాం. 11th క్లాస్ వాళ్ళకి ముందు భయపడ్డారు వీళ్ళు పిల్లలు. అరే మీరు చేయగలరా అని మనం చెప్పడం, అలాగే వాళ్ళ టీచర్స్ చెప్పడం. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అయితే ఏకంగా ఢిల్లీలోనే టాప్ స్కూల్స్లో వర్క్ చేసి వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. అంటే ఇంకా అంతకంటే గొప్ప టీచర్స్ ఎవరుంటారు? చేసేసారు పిల్లలు. అలా అంటే ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళు మాకు ఉద్యోగాలు రావట్లేదండి, మాకు డబ్బులు రావట్లేదండి, వ్యాపారం ఫెయిల్ అయిందండి అని అసలు ఫోన్ ఎత్తితేనే దరిద్రాలతో ప్రారంభం ఉంది. అందుకే ప్రతి జ్యోతిష్కుడు అడుక్కుంటాడు. ఎందుకనంటే వీళ్ళ బాధలు విని అందుకనే సాధన చేసుకోవాలి జ్యోతిష్కులు. వీళ్ళు కూడా అవసరమైన పాయింట్ చెప్పాలి. ఎవరు ప్రేక్షకులు అవసరమైన అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి కదా అని బాధపడితే ఎట్లా? కష్టపడి ఎదిరించాలి, మంచి పనులు చేయాలి నమ్మకంతో. వీళ్ళు స్టూడెంట్స్ చిన్న పిల్లగాళ్ళు ఎలా చేశారు అలాగే వీళ్ళకి ఉద్యోగం రాదా? ఇప్పుడు ఇంత పెద్ద దేశం ఉంది. ఈ మధ్య నువ్వు వీడియో చూసావో లేదో, ఐఐటీలో ఖరగ్పూర్లో చదివినటువంటి ఒక వ్యక్తి 2010లో పాస్ అవుట్. యూట్యూబ్ ఇప్పుడు అది వైరల్ అవుతుంది. వాచ్మెన్గా 10,000 రూపాయలు ఉద్యోగాన్ని చేస్తున్నాడు. తప్పే ఉంది? ఇప్పుడు చక్కగా ఆయనకి ఏదో పర్సనల్గా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇది మరి అంత పెద్ద చదివినటువంటి వ్యక్తే చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఉద్యోగమే రాదంటే ఎక్కడో చోట ఏదో ఒకటి వస్తుంది కదా, చెయ్యరు అనమాట, బద్ధకం. ఇది శని చూపిస్తాడు. శని వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో బద్ధకం అనమాట. ఉదయం 7:30కు లెగుస్తారు ఈ వృషభ రాశి వాళ్ళంతా. అందువలన ఈ హ్యాబిట్ కనుక మార్చుకోకపోతే వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్లో పడడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతసేపు ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బై బర్త్ నుంచి కూడా వాళ్ళకి అంతసేపు శుక్రుడు కదా అధిపతి. అందుకని కామం అన్నట్టు ఉంటుంది మగాళ్ళకి. కాబట్టి ఈ యొక్క యాటిట్యూడ్ని వీళ్ళు ఇప్పుడు విజృంభిస్తున్నాడు శుక్రుడు 2025లో. కాబట్టి అలా వెళ్ళినటువంటి మహానుభావులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయారు, కేసుల్లో ఇరుక్కుపోయారు. అండ్ వృషభ రాశి వారిని తరిమి కొడుతోంది ఇప్పుడు కోర్టు. వృషభ రాశి వారిని సెంట్రల్ జైల్లోకి పంపించడానికి కుజుడు కాసుకొని కూర్చున్నాడు. కర్కాటకంలో ఉన్నాడు కుజుడు, అందువలన నిచపట్టున్నాడు. వీళ్ళ కుక్కలు కూడా కరవడానికి ఉంది. అంతసేపు వీళ్ళు మనాళ్ళు చూడటం, ఎంతసేపు డబ్బులు వస్తాయా రావా ఇదే చూసుకుంటారు. బ్రహ్మాండంగా వస్తాయి. డబ్బుల విషయంలో ఏం కొదవలేదు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. స్థలాలు ఇప్పుడు అత్తగారి సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా చక్కగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అత్తగారి సొమ్ములు నమ్మిపడేసి చక్కగా ఎంజాయ్ కూడా చేస్తారు ఈ విధంగా. కానీ ఒక్కటి తరిమి కొడుతోంది, ఒకే ఒక్కటి, స్త్రీ. జాగ్రత్తగా ఉండాలి స్త్రీతో. వీళ్ళు జాగ్రత్తగా ఉన్నా ఇరుక్కుపోతారు. కాబట్టి అది వాలంటీర్గా చూడాలి. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తున్నారు అనుకో, మా స్టూడెంట్లో ఒకడున్నాడు నా శిష్యుడు, వాడు ఇలాగే రెచ్చిపోయాడు వృషభ రాశి వాడు. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చినా సరే వాడు గోడవేపి తిరుగుతున్నాడు పాపం. టిఫిన్ బాక్స్ భోజనం చేద్దాం రా అన్నా సరే బాబాయ్ నేను రాను, బుద్ధి వచ్చేసింది. కాబట్టి అలా ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా అనుకుంటే వీళ్ళు ఆడవాళ్ళు వస్తే పారిపోవాలి. వీళ్ళు ఇంట్లో కూడా జాగ్రత్తగా. అలాగే స్త్రీతో కొంత ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఇంకా బెటర్గా ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఓవరాల్గా 2025లో వీళ్ళు చేసుకోవడానికి ఏదన్నా పరిహారాలు చెప్పండి వృషభ రాశి వారి కోసం. ఖచ్చితంగా ఉంది. ఇదేంటంటే బొబ్బర్లు ఉంటాయి. ఆ బొబ్బర్లని శుభ్రంగా కిలోంపావు అని మెజర్మెంట్ ఏదో మేము చెప్పాలి కాబట్టి అలా చెప్తాం. బొబ్బర్ని కిలోంపావు తెల్లపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. ఇది ఒకటి. తెల్ల జిల్లేడు వేరుతో తయారైనటువంటి వినాయకులు వారి విగ్రహాలు దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ. ఒకప్పుడు సూపర్గా అమ్మేవారు. ఆ వినాయకుడి యొక్క
విగ్రహానికి చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ వీళ్ళు ఓం గణేశాయ నమః అన్న మంత్రంతో గణపతి పప్ప మోరియా ఇలా ఏదైనా మంత్రమే గణపతి మహారాజుకి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయాలా, ఒక్కటి చేయాలా, ఏమిటది అని అంటే తెల్ల జిల్లేడు చెట్టుకి నీళ్లు పోయాలి. 41 days కంపల్సరీ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ కొంచెం దూరంగా అగరబత్తీలు అవి వెలిగించి వాళ్ళు కనుక చేసినట్లయితే ఆ జిల్లేడు చెట్టు నీడలో కనుక సాధన చేస్తే వీళ్ళు చేసేటటువంటి మంత్రతంత్రాలన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి. అంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డెకరేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు పూజ చేయండిరా మొగుడా అంటే విగ్రహాలు ఎంత బాగా చేశారో. తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మంచిగా ఒక ఆమె ఫేమస్ అయింది. ఆమె పూజలు నవరాత్రుల్లో చేసిన పూజలు ఎప్పటికప్పుడు పెట్టేస్తే బాగా వెళ్తున్నాయి. కానీ డెకరేషన్ చేస్తున్నారు సాధన చేయకుండా. ఆవిడ ఎప్పటికప్పుడు పంపిస్తుంది వీడియోస్. ఏంటంటే ఇల్లు ఆమె ఇంట్లో చేసుకున్నప్పుడు నవరాత్రుల్లో నేను ఎలా చేస్తున్నాను, అభిషేకం మేరు ప్రస్తారం పెట్టింది, దానికి పూజ కుంకుమ, ఇది పూజ అనుకుంటున్నారు. కాబట్టి ఇలా కాకుండా సిన్సియర్గా కనుక మహాలక్ష్మి అమ్మవారికి ఓం మహాలక్ష్మి నమః అని కుంకుమార్చన చేసుకుంటూ నమ్మకంతో చేసుకుంటే వృషభ రాశి దాన ధర్మాలు పేదవాళ్ళకి అందరికీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన 2025లో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.